వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, ఆ దేశాధినేత డొనాల్డ్ ట్రంప్. ఆయన తీసుకునే ఒక్కో నిర్ణయం ప్రపంచ దేశాల ఆర్థిక గమనాన్ని మార్చేస్తుంది. ముఖ్యంగా టారిఫ్ వార్ అంటే సుంకాల యుద్ధం పేరుతో ఆయన విసిరే విదేశీ వాణిజ్య విడి బాణాలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని దేశాలను వణికిస్తున్నాయి. కానీ ఒక అజేయ శక్తిగా భావించే అధ్యక్షుడి నిర్ణయానికే చుక్కలు చూపించింది ఒక చిన్న బొమ్మల కంపెనీ. అధ్యక్ష, మీ నిర్ణయం అన్యాయం అంటూ అమెరికా సుప్రీంకోర్టు గడప తొక్కిన ఆ చిన్న వ్యాపారి నేడు ప్రపంచ వాణిజ్య చరిత్రలోనే ఒక సంచలన విజయాన్ని నమోదు చేశారు. అసలు ఎవరా వ్యాపారి? ఒక చిన్న బొమ్మల కంపెనీ అగ్రరాజ్య అధ్యక్షుడిని ఎలా ఎదిరించింది? ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న వివరాలేంటో చూద్దాం. అమెరికా రాజకీయం అంటేనే పంతాలు, పట్టింపులు, ఆర్థిక ఆధిపత్య పోరాటాల సమాహారం. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత అమెరికా ఫస్ట్ అనే నినాదంతో విదేశీ దిగుమతులపై ఎడాపెడా భారీగా సుంకాలను బాదారు. మిత్రదేశమా శత్రుదేశమా అన్న తేడా లేకుండా చైనా నుండి వచ్చే వస్తువులపై పన్నుల పిడుగులు కురిపించారు. ఈ నిర్ణయంతో అమెరికాలోని వేలాది మంది దిగుమతిదారులు ఊపిరి సలపని స్థితికి చేరుకున్నారు. ముఖ్యంగా చైనా నుండి ఎడ్యుకేషన్ టాయ్స్ దిగుమతి చేసుకునే ఇల్లినోయాకి చెందిన లెర్నింగ్ రిసోర్సెస్ అనే చిన్న కంపెనీ మనుగడ ప్రశ్నార్థకమైపోయింది. ఈ కంపెనీ యజమాని రిక్ వోల్ట్నర్ తన కళ్ల ముందే ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న వ్యాపారం ప్రభుత్వ సుంకాల భారంతో కుప్పకూలిపోతుంటే ఆయన చూస్తూ ఊరుకోలేదు. అగ్రరాజ్య అధ్యక్షుడిని ఎదిరించడం అంటే సామాన్యమైన విషయమూ కాదు. కానీ ఎడ్బోనల్ వెనక్కి తగ్గలేదు. గత ఏడాది ఏప్రిల్లో మరికొందరు చిన్న వ్యాపారులను కలుపుకుని నేరుగా అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అమెరికా అధ్యక్షుడి నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమంటూ సవాల్ చేశారు. ప్రభుత్వం విధిస్తున్న ఈ అదనపు సుంకాలు చట్ట విరుద్ధం, ఇది చిరు వ్యాపారుల నడ్డి విరచటమే అంటూ ఆయన చేసిన న్యాయ పోరాటం ఇప్పుడు అమెరికా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అమెరికా దిగుమతిదారుల్లో 97% మంది చిన్న వ్యాపారులే. వీరు ఏటా సుమారుగా $868 బిలియన్ విలువైన ఉత్పత్తులను అమెరికాకు తెస్తున్నారు. ట్రంప్ సుంకాల విధానం వల్ల ఈ చిన్న కంపెనీల మనుగడ ప్రమాదంలో పడింది. కోర్టులో ట్రంప్ ప్రభుత్వం వింత వాదనలు వినిపించింది. కంపెనీలు తమ తయారీ కేంద్రాలను చైనా నుండి అమెరికాకు మార్చుకోవాలన్నదే మా ఉద్దేశమని సమర్థించుకుంది. దీనిపై వోల్డెన్బర్గ్ ధీటుగా స్పందించారు. చైనాలో బొమ్మల తయారీలో దశాబ్దాల అనుభవం ఉన్న నిపుణులైన కార్మికులు ఉన్నారు. అక్కడ ఉన్న భద్రతా ప్రమాణాలతో కూడిన వ్యవస్థను అమెరికాలో నిర్మించాలి అంటే ఏళ్లు కాదు దశాబ్దాలు పడుతుంది. ఇలాంటి చేదు వాస్తవాలను విస్మరించి పన్నులు బాధడం ఏంటి అని నిలదీశారు. ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప మరొకటి కాదు అని స్పష్టం చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం చిన్న వ్యాపారుల హక్కులను కాలరాసేలా ఉందని అభిప్రాయపడింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం వోల్డెన్బర్గ్ స్పందించారు. ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది మా ఉనికి కోసం చేసిన పన్నుల పోరాటం. ప్రభుత్వం మా దగ్గర నుండి అన్యాయంగా వసూలు చేసిన ప్రతి పైసాకు రికార్డుంది. మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయండి. ఒక దేశం ఆదాయం పెంచుకోవాలంటే చట్టసభల్లో చర్చ జరగాలి, కానీ ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు అని అన్నారు. అయితే ఈ తీర్పుతో ఒక చిక్కుముడి అలాగే మిగిలిపోయింది. ఇప్పటి వరకు వసూలు చేసిన వేల కోట్ల డాలర్లు అదనపు సుంకాలను కంపెనీలకు తిరిగి చెల్లించాలా వద్దా అన్న విషయంపై కోర్టు స్పష్టత ఇవ్వలేదు. ఒకవేళ ప్రభుత్వం ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించవలసి వస్తే ట్రంప్ ప్రభుత్వ ఆదాయ అంచనాలు తలక్రిందులు అవడం ఖాయం. ఏది ఏమైనా ఒక చిన్న బొమ్మల కంపెనీ అగ్రరాజ్య అధ్యక్షుడిని కోర్టు బోనెక్కించి విజయాన్ని సాధించడం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. న్యాయం ముందు ఎంతటి వారైనా తలవంచక తప్పదు అని ఈ బొమ్మల కథ నిరూపించింది. ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏంటంటే, సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ తన సుంకాల విధానాన్ని మార్చుకుంటారా, లేక కొత్త చట్టాలతో మళ్లీ వ్యాపారులపై ఒత్తిడి పెంచుతారా? వేచి చూద్దాం.